ఎన్ఆర్ఐలకు ఒకటే చెప్తున్నా, మేము భూములు కొన్నాం, రిజిస్ట్రేషన్ అయిపోయింది, మాకు మొటిషన్ అయిపోయింది, పాస్బుక్ తెచ్చుకుంటే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ భూమి కొన్నారు? భూదాన్ భూమా, కేకే భూమా, పోడు భూమా, ఇనాం ల్యాండా, పట్టా ల్యాండా, లేకపోతే చెరువు సిక్కమా, ఈ గవర్నమెంట్ ల్యాండా, అసైన్ ల్యాండా, డీకే పట్టానా, లేకపోతే తెలంగాణ లావణి పట్టానా? ఏ రకమైన భూమి చూస్ చేసుకోవాల్సిన బాధ్యత మంది. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఫారం 2లో ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా చూసుకోవాలా. ఏదైతే మీకు రికార్డ్ టైటిల్లో చిన్న మిస్యూడ్ చేసినా కూడా రేపొద్దున వాళ్ళకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే దాంట్లో మీరు అనేక రకాలుగా లీగల్గా ఇబ్బంది పడతారు. మరి ప్రాపర్టీ కొనేటప్పుడు 100% ఇది సీలింగ్ మిగులు భూములా, లేకపోతే ఇది పోడు భూములా, ఇది ఇనాం ల్యాండా, ఇనాం లేకపోతే రైతు వారి పట్టా ఇచ్చారా, ఆంధ్ర అయితే ఫామ్ 8 ఇచ్చారా, తెలంగాణ అయితే ఓఆర్సీ ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇచ్చారా, ఈ విధంగా చూసుకుంటే అది ఏ రకమైన భూమి. 1975లో సీలింగ్ యాక్ట్ వచ్చింది, 73లో వచ్చింది, 75లో అమల్లోకి వచ్చింది. అప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక కుటుంబానికి 52 ఎకరాలు ఉండొచ్చు. అంత మించి ఉంటే వాళ్ళని ప్రభుత్వానికి ఇవ్వాలా, ప్రభుత్వాన్ని నేరుగా హ్యాండిల్ చేసుకోవాలా. కానీ సీలింగ్ భూములు కర్నూలు మున్సిపల్ ఎత్తేసినప్పుడు, తెలంగాణలో పట్వార్ పటేల్ ఎత్తేసినప్పుడు వాళ్ళంతా రికార్డు అంతా తారుమారు చేశారు. కానీ అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ దగ్గర ఉంటుంది, అది టెండెన్స్ యాక్ట్లో ఉందా, ఏ రకమైన భూమి అని చెప్పి మీరు ఎన్ఓసి తీసుకొని భూములు కొనుగోలు చేస్తే అది చట్టబద్ధం అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. మీరు చట్టబద్ధం, న్యాయబద్ధం, ధర్మబద్ధంగా కొనుగోలు చేస్తే నో ప్రాబ్లం. లీగల్గా ఏ చిన్న సమస్య ఉన్నా కోర్టుకి వెళ్తే మీ భూమిని తెలడానికి దరిదాపు 30 సంవత్సరాలు పడుతుంది. దయచేసి భూములు కొనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేసి కొనుక్కోవాలని చెప్పి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకి ప్రజలకు నేను తెలియపరుస్తున్నా.